చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివపురం వద్ద ఉన్న సీఎం నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి, ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచి గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తున్నారని తెలిపారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టారని చెప్పారు. సుమారు 1.35 లక్షల కోట్ల వ్యయంతో ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవుతుందని, ఇది ప్రాంత చరిత్రనే మార్చే ప్రాజెక్టు అవుతుందని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్ తీసుకురావడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించామన్నారు. లో మరిన్ని కంపెనీలు రానున్నాయని, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు అండగా ఉండాలని నాయకులు కోరారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి ముందుకు తీసుకెళ్తారు అని నమ్మి 2024లో జరిగిన ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్, 164 సీట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం అయితేనే మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు బాగుంటాయని చెప్పనేసి నమ్మటం జరిగింది. దాంట్లో భాగంగా మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత, వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ రాలేదు రాష్ట్రానికి. ఉన్న కంపెనీలు కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూసాం. ఒక వైజాగ్ నుంచి హెచ్డిఎఫ్సి అయితేనేమి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అయితేనేమి, డూలో గ్రూప్ అయితేనేమి, ఇట్లా ఎన్నో కంపెనీలు తిరుపతి నుంచి, అలాగే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు దగ్గర ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 21,000 కోట్లతోటి పెట్టుబడితోటి వస్తే వారిని కూడా వాటాలు అడిగి భయపెట్టి వాళ్ళు పారిపోయి మధ్యప్రదేశ్లో పెట్టుకుని ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. ఇటువంటి వాతావరణం నుంచి మళ్లీ భవిష్యత్తుకి భరోసాని ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికింది. అర్సేలాల్ మిట్టాల్ నిప్పాల్ స్టీల్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఒక ఆంధ్రప్రదేశ్ భవితకు మార్గదర్శకం చేసేటువంటి ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసినటువంటి రోజు. మీ అందరికీ తెలుసు, 2024 ఎన్నికల ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది యువకులు గాని, వ్యాపారస్తులు గాని చాలా మొరపెట్టుకున్నారు. యువకులైతే బాబు వస్తే జాబ్ వస్తుందని, వ్యాపారస్తులైతే మీరుంటే ఇక్కడ ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకుంటాం, మీరు రావాలని చెప్పి వాళ్ళు కూడా ప్లకార్డులు పెట్టుకుని తిరిగినటువంటి రోజులది. అలాంటి రోజుల్లో బాబు గారు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. మన వ్యాపార సంస్థలు గాని, వ్యాపారస్తులు గాని